సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కె పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, పవన్ గారు నమస్తే సార్. నమస్కారం. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. రైట్. సో పవన్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ గురించి అండ్ మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్గా ఎందుకు మిగిలిపోతున్నారు, ధనవంతులుగా ఎందుకు కాలేకపోతున్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం సార్. సార్, ప్రతి ఒక్కరూ కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కష్టపడి జీవితంలోకి పైకి రావాలనుకుని ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నెలకు 30,000 సంపాదించే వాళ్ళు, 50,000 సంపాదించే వాళ్ళు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎవరి కష్టానికి తగ్గట్టుగా కష్టపడుతున్నారు. బట్ అయినా కూడా చాలా మంది, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ కానీ మిగిలిపోతున్నారు. కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ముందుకు సాగిపోతున్నారు. సో వీళ్ళెందుకు అంటే తక్కువ మంది ధనవంతులుగా ముందుకు సాగిపోతున్నారు, ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళగా మిగిలిపోతున్నారు? కారణాలు ఏంటి? ఇప్పుడు మీరన్నట్టు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఇప్పుడు మనం పొద్దున్న లేచేటప్పటి నుంచి చూస్తే ఉద్యోగాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతుంటారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పొద్దున ఎప్పుడో వెళ్తారు, ఈవినింగ్ వస్తుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడుతుంటారు. సో మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని ఎవరిని అబ్జర్వ్ చేసినా సరే మనకి కష్టపడే వాళ్ళే కనిపిస్తుంటారు. కానీ కష్టపడితే మనం ధనవంతులు అవుతామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే కష్టపడిన ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతే ఇప్పుడు మనం చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడ కనిపించవు. సో దీనికి ఇప్పుడు మనం కష్టపడుతున్నా సరే మనం ధనవంతులు అవ్వలేకపోతున్నామంటే మనం చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేదు. సో మనం ధనవంతులుగా అవ్వాలి అంటే, మనం కష్టపడుతున్న దానికి ప్రతిఫలం రావాలి అంటే మనం కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి మనం ఒక హైయర్ మిడిల్ క్లాస్కి, దాని తర్వాత రిచ్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు మెయిన్గా మన మైండ్ సెట్, రిచ్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మనం ఈ రోజు కోసం ఆలోచిస్తాము. అంటే ఇప్పుడు మీరు ఒక చెట్టును చూసారనుకోండి, ఆ చెట్టుకు పండ్లను చూస్తాము. కానీ అదే రిచ్ క్లాస్ మైండ్ సెట్ అయితే అదే చెట్టుకు సంబంధించింది ఈ రోజు మనము ఒక విత్తనం నాటితే 10 సంవత్సరాల తర్వాత లేకపోతే 15 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు నుంచి వచ్చే పళ్ళ గురించి ఆలోచిస్తారు. సో అలా మనం ఈ రోజు గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు. ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత, 15 years తర్వాత మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉంటుందా అన్న దాని గురించి ఆలోచించాలి. సో ఇప్పుడు సపోజ్ మీరు కష్టపడుతున్నారు, సో మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటే ఉంటుంది. సో మీరు కష్టపడిన డబ్బు వస్తుంది, దాంతో మీరు పని చేయించగలుగుతున్నారా లేదా? ఈ రోజుకి మీరు శాలరీ ఒకటే ఉంటుంది, ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే మీకు శాలరీతో పాటు మీరు కష్టపడిన డబ్బు ఎంతో కొంత అయితే సేవ్ చేసుకుంటారు. సో దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయించగలిగితే అది మీకోసం కష్టపడుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీరు కష్టపడింది కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా తయారవుతుంది. సో ఇలా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీతో పాటు మీరు సంపాదించిన డబ్బు కూడా మీకోసం వర్క్ చేస్తుంది. రైట్. సో పవన్ గారు, చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని చాలామంది మనం గమనిస్తే డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటారు. చాలామంది బ్యాంకుల్లో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత అమౌంట్ వేసుకుంటారు, ఇంకొంతమంది బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లోనూ, ఇంకొంతమంది పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన రికరింగ్ డిపాజిట్లోనూ సేవింగ్స్లోనూ వేసుకుంటుంటారు కదా. అంటే ఇప్పుడు మనం ధనవంతులుగా మారాలి, కోటీసులుగా మారాలి అంటే డబ్బుని దాచిపెట్టుకోవాలా లేదంటే ఇన్వెస్ట్ చేసుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పినట్టు సేవింగ్స్ కానీ, రికరింగ్ కానీ, ఎఫ్డి కానీ వేసుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే అది ఎంత మొత్తంలో వేసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు వచ్చే సాలరీ ₹1,00,000 వస్తుంది, ₹1,00,000 మీరు ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే ₹1,00,000 మీరు ఎఫ్డీలో వేసుకున్నారనుకోండి, దానివల్ల మీకు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. సో ఇక్కడ మన తెలుగులో పాత సామెత ఒకటి ఉంటుంది, ఇంటి దొంగని ఈశ్వరునైనా పట్టలేరు అని చెప్పేసి. సో ఇక్కడ దొంగ ఎవరు అంటే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యలోభ్యం. సో మీకు ఈ రోజు ఉన్న డబ్బు రేపు ఈ రోజు మీకు ₹1,00,000 తోటి ఒక వస్తువు కొనగలుగుతున్నారు. సో అదే ₹1,00,000 ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 2 సంవత్సరాల తర్వాత కొనగలుగుతున్నారు అంటే కొనలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్ఫ్లేషన్ అంటే ఆ దొంగ మన డబ్బును కాజేస్తున్నారు. సో మనం దానికంటే ఇంకా ఏవైనా పెట్టుకోగలిగితే, అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ కనుక మనం జనరేట్ చేయగలిగితే అప్పుడు మనం వెల్త్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరన్నట్టు ఎఫ్డీలో కానీ లేకపోతే ఆర్డీలో కానీ మీకు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే మీకు ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉంటుందో
దాని దగ్గరలో వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఎక్కువగా కనిపించదు. సో మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే మీరు ప్లాన్ చేసుకున్నారో, లేకపోతే సపోజ్ మీకు ఒక ఎవ్రీ మంత్ 50,000 అలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో అది 6 months సంబంధించింది, అంటే 3 lakhs to 4 lakhs మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎఫ్డి కానీ ఆర్డి కానీ లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి. దాంట్లో ఎటువంటి తప్పలేదు. దానికి మించి మీరు ఏదైతే అమౌంట్ ఉందో దాని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ల్యాండ్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ ఇలా డైవర్సిఫై చేస్తున్నారు అనుకోండి, అది మీకు ఎప్పుడైనా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ ఎక్కువగా ఇస్తుంది. సో అప్పుడు మీకు ధనవంతులుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎవరినన్నా మనకి తెలిసిన వాళ్ళు ఎవరినైనా నెలకు ఒక 30,000, 40,000, 50,000 సంపాదించే వాళ్ళని మనకి ఎవరైనా ఎదురుపడినప్పుడు మనం ఒక సలహా ఇస్తుంటాం, అరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకో, నెలకు ఒక 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకో, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక మంచి కార్పస్ అనేది నీకోసం జమ అవుతుందని చెప్తుంటాం. వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే వేలు పెట్టాలి, నెలకి 50,000, 1,00,000 రూపాయలు వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మా దగ్గర అంత డబ్బు లేదు, మేమేదో నెలకు ఒక 500, 1,000 రూపాయలు మ్యాక్సిమం అంతకు మించి పెట్టుకోలేమని చెప్తుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు 500, 1,000 రూపాయలతో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకుంటే మనం ఒక ఎండ్ ఆఫ్ ది డే ఒక లాంగ్ టర్మ్లో ఎంత వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది మినిమం చూసుకుంటే 500 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు 500తో స్టార్ట్ చేసుకుంటే మీరు ఫస్ట్ ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. మీకు 30,000లో 500 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది పెద్ద కష్టం కాదు. బట్ మీకు ఒకసారి 500తో ఆర్థిక క్రమశిక్షణ అనేది అలవాటు అయిన తర్వాత కంటిన్యూస్గా మీకు అదే 500 1,000 రూపాయలు చేసుకోవచ్చు, 1,500 చేసుకోవచ్చు. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీకు దాని నుంచి వచ్చే రిటర్న్స్ కానీ లేకపోతే మీకు లేదు నేను ఇంకా చేసుకోవాలి అనే మీకు ఇంట్రెస్ట్ రావడం కానీ అలవాటు అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ అనేది పెరుగుతూ పోతుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం. సో మామూలుగా మనకి ఒక ప్రవర్బ్ ఉంటుంది, ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఏ ట్రీ ఈజ్ 20 years ago అండ్ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ నౌ. అంటే లైక్ ఇప్పుడు మనకు ఒక చెట్టు నాటాలి అనేది బెస్ట్ టైం ఎప్పుడు అని చూసుకుంటే 20 సంవత్సరాల తర్వాత ముందు నాటింటే ఇప్పటికి మనకు ఫలాలు వచ్చిండేవి. సో అది ఇంకా మన చేతిలో లేదు కాబట్టి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పటికిప్పుడు మనం విత్తనం నాటితే కనీసం 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో అలాగే లైక్ జరిగిన దాని గురించి కాకుండా ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ ఈరోజు 500తో స్టార్ట్ చేసుకున్నా సరే ఫ్యూచర్ అయితే లైక్ 0 కంటే సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు అప్పటికి ఒక 50,000, 1,00,000 వస్తుంది. ఒకవేళ మనం స్టెప్ అప్ కనుక యాడ్ చేసుకుంటూ పోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ అనేది మనకు పెరుగుతూ పోతుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం. అదేవిధంగా అంటే మిడిల్ క్లాస్లో డబ్బుకి సంబంధించి కానీ ఫైనాన్స్కి సంబంధించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి సాధారణంగా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఉన్న అపోహలు ఏంటంటే మిత్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? ఇప్పుడు మామూలుగా మనకి మిడిల్ క్లాస్ ఫస్ట్ ఏం చేస్తారు అంటే నాకు శాలరీ వచ్చిన తర్వాత అతనికి శాలరీ ఫస్ట్ వస్తే అతని కోరికలు 25th అతని మైండ్లో ఉంటాయి. సో ఈసారి శాలరీ వచ్చిన తర్వాత మొబైల్ కొనాలి, లేకపోతే కొత్త ల్యాప్టాప్ కొనాలి, ఈ డ్రెస్సులు బ్రాండెడ్ డ్రెస్సులు కొనాలి. సో ఇవన్నీ అతనికి ఎప్పుడు ఉంటాయంటే ఫస్ట్ తర్వాత ఉండవు, 25th అతని మైండ్లో సెట్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత సెకండ్ థర్డ్ అయిపోతుంది. సో సెకండ్ థర్డ్ అయిపోతే మనకి ఇంకా మంత్కి 27 days ఉంటాయి. ఆ 27 days అతను ఎలా సర్వైవ్ అవ్వాలి సో అనేది ముఖ్యంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అతను ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్పెన్సెస్ ప్లాన్ కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ గురించి లైక్ కొంచెం ఆలోచించాడు అనుకోండి. సపోజ్ ఇప్పుడు నాకు 30,000 వస్తుంది, నేను 10% అంటే లైక్ 3,000 వరకు నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత లైక్ ఏదైతే అమౌంట్ ఉందో దాంతో నేను ప్లాన్ చేసుకుంటాను అనే ఆర్థిక ప్రణాళిక చేసుకున్నాను అనుకోండి, మంత్ ఎండింగ్ వరకు మనకు దాని తగ్గట్టు డబ్బు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుంది అంటే ఈ 3,000 ఏదైతే ఉంటుందో అది అలానే ఇన్వెస్ట్మెంట్ కింద కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక వాటర్ పైప్ తీసుకుంటాం. ఒక వాటర్ పైప్ స్టార్టింగ్లో వచ్చేటప్పటికి మనకి ఫుల్ ఉంటుంది. సో ఎండింగ్కి వచ్చేసరికి దాంట్లో లైక్ చుక్క వస్తుంది అనుకోండి, అంటే మధ్యలో ఏమవుతుంది మనకి ఎక్కడో లీక్స్ వస్తున్నాయి. సో మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 30,000 వస్తుంది. సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి మీకు అసలు రూపాయి కూడా మిగలట్లేదు అంటే ఈ 30 రోజుల్లో మీకు ఎక్కడో లీక్స్ అవుతుంది. సో ఆ లీక్స్ని అరికట్టాలంటే మీరు ఏం చేసుకోవాలి, సో మీరు ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ లీక్ని కనుక 1-2 అరగట్టాలనుకోండి మీకు లాస్ట్లో వాటర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా, మీకు సేవింగ్స్ పెరుగుతాయి కదా. సో మీరు ఒకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు, లేకపోతే మీకు ఇంకా వేరే ఆర్థిక ఒకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. సో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు.
సో ఈ లీక్స్ ఎక్కడైతే ఉన్నాయో అది మీరు మీ అంతకు మీరు అనాలిసిస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ చేసుకోవడానికి అంటే ఏదైనా ఒక మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోదగ్గ ఫార్ములాస్ ఏమైనా ఉంటాయా? మామూలుగా రెగ్యులర్గా చాలా వీడియోస్లో చెప్తుంటారు కదా, ఏదో రూల్ ఆఫ్ 72 అంటారు, ఇంకోటి ఏదో 20, 30, 40, 50 ఫార్ములా అంటారు కదా. సో మనం గుడ్డిగా గుర్తుపెట్టుకొని ఈ యొక్క సింపుల్ స్ట్రాటజీ ద్వారా నేను లాంగ్ రన్ లో వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి అనుకోవడానికి ఏదైనా ఒక సింపుల్ ఫార్ములా ఏదైనా ఉందా? ఇప్పుడు మామూలుగా మనకు ఫార్ములా అంటే లైక్ 50, 30, 20 అని ఉంటుంది. సో 50 అంటే మనకి బేసిక్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనకు సపోజ్ 1 lakh వస్తుంది, 1 lakh వస్తున్నప్పుడు 50,000 అనేది మనకి బేసిక్ ఎక్స్పెన్స్ కిందే పోతుంది. సో 30,000 అనేది మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, అంటే ఎవరి సాలరీని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి దానికి 30% తీసేసిన ఆ 20% లో మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతిదీ మీకు ఇన్వెస్ట్మెంట్ కింద కాకపోయినా ఒక ఎమర్జెన్సీ ఫండ్ కి ఒక 1 lakh లో 5,000, 7,000 అలా చేసుకోవచ్చు. సో మిగిలిన 15,000 to 13,000 మీరు ఇన్వెస్ట్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. సో అలా మీరు 50, 30, 20 రూల్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎవ్రీ మంత్ మీ శాలరీ కానీ మీ ఎక్స్పెన్సెస్ కానీ మీ శాలరీ నుంచి మీ ఎక్స్పెన్సెస్ కానీ మీ నీడ్స్ మీట్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. రైట్. సో పవన్ గారు, ఇప్పుడు డబ్బు సంపాదించడం గొప్ప అంటే మనీ ఎర్న్ చేయడం గొప్ప అంటారా, లేదంటే వెల్త్ క్రియేషన్ చేయడం గొప్ప అంటారా? ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? ఎందుకంటే చాలా మంది నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాం, సో మేము బాగా రిచ్ అయిపోయాం, మేము కోటీశ్వర్లు అయిపోయాను ఫీల్ అవుతుంటారు చాలా మంది. నెలకు 1 లక్ష రూపాయల శాలరీ రాగానే అంత కాస్ట్లీ గ్యాడ్జెట్స్ వాడుతుంటారు, ఈఎంఐ పెట్టేసి ఒక ఇల్లు కొంటారు, ఈఎంఐ పెట్టేసి ఒక మొబైల్ కొంటారు, ఒక రిచ్ లైఫ్ స్టైల్ అనేది రేపటి నుంచి చూపించే ప్రయత్నం చేస్తారు కదా. సో అది గొప్పతనం అంటారా, లేదంటే ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ రన్ తర్వాత ఒక వెల్త్ని అక్యుములేట్ చేసుకోవడం గొప్పతనం అంటారా? ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఫీల్డ్లో అయినా సరే పని చేయడం కంటే పని చేయించడం కష్టము, అండ్ పని చేయించడం వల్లనే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎవరిని తీసుకున్నా, లేకపోతే దేంట్లో చూసుకున్నా సరే, అంబానీ గారు పని చేస్తూ లైక్ ఇతరులతో పని చేస్తారు కాబట్టి లైక్ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్. సో అదాని గారు తీసుకున్నా, అతను పని చేస్తూ ఇతరులతో పని చేస్తారు కాబట్టి టాప్ పొజిషన్. సో మనం ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న వనరులు అంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాంతో కూడా పని చేయించడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరన్నట్టు ఒక మంత్లీ సాలరీ 1 lakh వస్తుంది, సో అతని దగ్గర ఒక 20,000 వరకు సేవ్ అవుతుంది. ఆ 20,000 తోటి ఆ డబ్బుతో ఎలా పని చేయించాలి, సో అది అతని కోసం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అతనికి అర్థమైంది అనుకోండి, అది ఈ రోజు కాకపోయినా ఒక పర్టికులర్ 5 years తర్వాత 10 years తర్వాత అతని సాలరీతో పాటు దగ్గర సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో తయారవుతుంది. సో మనకు ఏదైతే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో సెకండరీ కూడా ఉంటే హ్యాండ్ అండ్ హ్యాండ్ లాగా ఉంటుంది. సో పవన్ గారు, కన్క్లూషన్ గా అసలు రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పూర్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు? అంటే రిచ్ పీపుల్ ధనవంతులుగా కాగడానికి వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, పూర్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అలాగే వెనక ఆగిపోవడానికి వీళ్ళు చేసిన తప్పులు ఏంటి? ఏదైనా సరే మనము దూరచూపు అంటారు కదా, ముందు చూపు, దూరదృష్టి కానీ ముందు చూపుతో మనం ఏది ఆలోచించినా సరే అది మీకు రిచ్ మైండ్ సెట్ కిందకి వస్తుంది. ఈ రోజు మనం ఏ ఆలోచించినా సరే అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. సో మీకు మీ ఫైనాన్షియల్ గోల్స్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. సో రిటైర్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజు నుంచి సేవ్ చేస్తారు. లేదు రాత్రి మనం ఈ రోజు భోజనం అయిపోయిందా, సో సరిపోతుంది, సో మీకు ఒక చాలా ఇంటర్వ్యూస్ లో దీని గురించి ఉంటుంది. త్రివిక్రమ్ గారు, సునీల్ గారు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. సో సునీల్ గారు అంటారు, మన దగ్గర 10 రూపాయలే ఉంది, సో ఇది ఈ రోజు భోజనానికి వస్తుంది అని చెప్పేసి రాత్రికి పెట్టుకున్నాను అని చెప్పేసి. కానీ త్రివిక్రమ్ గారు ఆ 10 రూపాయలు ఈ రోజు అయిపోగొట్టేసి ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం, రేపు ఏం చేయాలో అని చెప్పేసి. సో ఆ మైండ్ సెట్ అనేది మనకు ఉంటే, మనకు దూరదృష్టి ఉంటే ఆటోమేటిక్ గా మనం రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. ఆ రోజు వాళ్ళు మిడిల్ క్లాసే, కానీ ఈ రోజు కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో అలా మన మైండ్ సెట్ కనుక మార్చుకోగలిగితే, దూరదృష్టితో పెట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో మిడిల్ క్లాస్ అనేవాళ్ళు లేదంటే పూర్ పీపుల్ అనేవాళ్ళు పూర్గానే ఎందుకు మిగిలిపోతున్నారు, అండ్ దాంట్లో కొంతమంది పీపుల్ రిచ్గా వాళ్ళు ఫర్దర్గా ఎందుకు ముందుకు వెళ్తున్నారు అన్న దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.